విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. అంటే నాకు నేను పక్కకు జరిగిపోతాను, మీ బొంద మీ సావు మీరు ఎట్లనన్నా సావుండి, నేను బతిలాడో కాలు మొక్క ఏళ్ళు మొక్క పక్కకు జరిగిపోతా అన్నది తప్పు. అది కాదా మెయిన్ వర్డ్? అది కాదా? ఎందుకు జరిగిపోతుంది ఆ మహిళ పక్కకి? చట్టాన్ని అంటే నేను ఇచ్చిన కేసులో అది పెట్టిన రికార్డు కరెక్ట్ కాదా? ఒక పిఏ అనేటోడు శ్రీనివాస్ అనేవాడు ఎలా అంటే ఇంతటితో స్టాప్ అయిపో ప్రవీణ్, ఇంతటితో పులిస్ స్టాప్ పెట్టు ప్లీజ్, నీకు దండం పెడతా, కాలు మొక్తా, నీ తమ్ముళ్ళలాగా అనుకో, నీ బాబాయ్ లాగా అనుకో, నీ అన్నలాగా అనుకో, లేకుంటే ఏదో నీ ఏ రకంగా అనుకుంటావు అనుకో, నీకు దండం పెడతా అని అన్నది. అది కాదా ప్రూఫ్? ఇంకా ఏంటి ప్రూఫ్? ఎందుకన్నాడు అంటే పిఏ శ్రీనివాస్ మాట్లాడిన మాటకి అందులో అర్థం అవ్వదా? జనాలకు అర్థం కాదా? ఎవడో చెత్తనా కొడుకు ఇద్దరు ముగ్గురికి అర్థం కాకపోతే ఒక అమ్మాయి చెప్పేది ఎప్పుడో ఒక మనిషి గురించి ఇంత మాట్లాడుతుంది అని అంటే క్యారెక్టర్ ఉండి మాట్లాడుతుందా, క్యారెక్టర్ లేక క్యారెక్టర్ లెస్ అయితే ఎవరికి చెప్పకుండానే ఆమె ద్వారా ఆమె చూసుకుంటుంది. క్యారెక్టర్ ఉంది కాబట్టే కదా ఇలాంటిది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా రాజకీయాలు చేయాలంటే ఒకరి దగ్గర వ్యపచారం చేయాలని లేదు కదా. మరి ఎందుకు ఇట్లా వ్యపచారం అనేది ఏంటి రాజకీయాలలో? అంటే నిధులు ఇవ్వాలంటే, రాజకీయాలు చేయాలంటే, ఏదన్నా ఒక సహకారం చేయాలనంటే నీ దగ్గరికి రావాలా? ఒక బ్రోకర్ అమ్మాయిని పెడతావా? బ్రోకర్ అమ్మాయితో ఫోన్ చేపిస్తావా? పోకుంటే మళ్ళీ బలవంతం చేస్తారా? మండలానికి వెళ్తే కూడా ఇంకేం చెప్పట్లేదు రావా ఏంటి అని అంటారా? ఇది ఎంత కాదు కదా. అది నేను చెప్పడానికి బయటికి వచ్చిన. ఇది ప్రూఫ్ కాదని అంటే ఇట్లా ఆమె ఒప్పుకుంటుంది. నాకు నేను పక్కకు జరిగిపోతా, కాలు మొక్క దండం పెట్టో ఏళ్ళు మొక్క ఏదో చేసిన నాకు నేను పక్కకు జరిగిపోతా, మీ సావు మీరు సాగుండిరా బాబు అని ఆమె అంటుంది. ఈయనే ఆమె అందరు కలిసి డబ్బులు ఇస్తాను ఒప్పందం పెట్టుకున్నారు కదా, ఇయ్యలేదని ఈయన ఆమెను క్వశ్చన్ చేస్తున్నాడు, ఆమె దానికి ఆన్సర్ చెప్తాంది. అవునా కదా? నేను రికార్డ్ చేస్తున్నా ఆల్రెడీ నాకు నిజం తెలిసింది, నేను కంట్రోల్లో పెట్టడం స్టార్ట్ చేసిన. నేను రికార్డ్ చేస్తున్నా. ఇంకా ఏంటి ప్రూఫ్? ఇంకా ఆయన మాట్లాడినవి కూడా ఉన్నాయి. ఆయన క్షమాపణ అడిగింది, ఆయన మాట్లాడింది, ఆయన ఇబ్బంది పెట్టింది, అన్ని అవి కూడా ఉన్నాయి. 100% ఉన్నాయి. క్షమించు కాతమ్ముడు, క్షమించు, ఇంతటితోటి ఊరుకో అని బతిలాడితే ఊరుకున్నా. మళ్ళీ మనోజ్ రెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చిర్రు అంటే తెర వెనకాల మీరు గేమ్ ఆడుతూనే కదా వాడు తెర ముందు వచ్చింది. వీడు నేను అదే ఇప్పుడు స్టేషన్ గన్పూర్లోనైనా ధర్మసాగర్ మండలంలోనైనా ప్రెస్ మీట్ పెడతా. నిమ్మ కవితారెడ్డి, ఎమ్మెల్యే మనోజ్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు రావాలి. నేను నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని దగ్గర పెట్టుకుంటా. ప్రెస్ మీట్ వాళ్ళందరిని పిలుస్తా. నేను ఒక 1/2 hour అయినా టైం ఇస్తా, 1 day అయినా టైం ఇస్తా. ఆయనే అన్నాడు వాళ్ళని తీసుకొని వస్తానన్నాడు. నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. నా గురించి ఎంక్వైరీ చేయడానికి అసలు వాడేవాడు నాకు అర్థమవుతలేదు. అక్కడే చెప్తా. దమ్ము ఉందా తీసుకొని ఆమె రావాలా. నిమ్మ కవితారెడ్డి అనేట ఆమె రావాలి, ఎమ్మెల్యే అనేటైనా రావాలి. నేను పడుకుంటున్నా తమ్ముడు, ప్రశాంతం ఉంటుంది. ఇక ప్రశాంతం ఎట్లుంటుంది? రాబందులు, రావణాసురులు, కాకులు పోట్లు పొడుస్తా అంటే, వెన్నుపోట్లు పొడుస్తా అంటే, ప్రతిక్షణం గుండెలలో గుచ్చుతా అంటే, ప్రతిక్షణం నాకు నరరూప రాక్షసులు వెనుకలనే ఉంటా అంటే, నాకు ముందు చూసుకున్న సముద్రమే ఉంది, వెనుక చూసుకున్న సముద్రమే ఉంది, ఎడమ పక్క కుడి పక్క చూసుకున్నా నాకు పల్లేరు కంపల్లాక మూన్లే ఉన్నాయి. నేను ఎట్లా ప్రశాంతంగా బ్రతుకుతా? నాకు ప్రశాంతం అనేది, నేను ప్రశాంతంగా బ్రతుకుతలేను, ప్రశాంతంగా తింటలేను, ప్రశాంతంగా నిద్రపోతలేను. వీళ్ళు చేయబట్టి వాస్తవాన్ని చెప్పాలంటే సింహాల బోనుల పులుల బోనుల నుండి అయినా తప్పించుకొని వస్తానేమో కానీ ఈ చెత్తల వల్ల, నన్ను ఈ క్లేశ బదనంల వల్ల, వీళ్ళకి అమ్ముడు పోయే చెత్త నాకు మాట్లాడే మాటల వల్ల నేను చాలా బాధపడుతున్నా. చాలా అంటే చాలా బాధపడుతున్నా. అందుకే నేనేం చెప్తున్నానంటే 100% గన్పూర్ అడ్డాలనే, స్టేషన్ నియోజకవర్గ గన్పూర్ అడ్డాలనే, లేకుంటే ధర్మసాగర్ అడ్డాలనే, లేకుంటే జానక్పురం అడ్డా మాట్లాడతారు కదా, నా అడ్డా నా గడ్డ అని. జానక్పురం అడ్డగడ్డ నాదే. అన్నైనా నేను కూర్చుంటా. ఆమె, ఆడు, ఈయనే, వీళ్ళు ముగ్గురు వస్తే సై డేర్గా చెప్తున్నా. దేనికంటే దానికి పక్కా ఉంటా. ఇక రాకుంటే కూడా జనాలు ఇప్పుడు వస్తలేరంటేనే తప్పు చేసినట్టు అర్థం. మరి ఇప్పుడు నాకు ఒక్కటే, ప్రతి క్షణము మీడియా మిత్రులందరూ కూడా నాకు చాలా సహకరిస్తున్నారు. మీరు లేనిదైతే వాళ్ళు లేరు. వాళ్ళ వెనకాల ప్రతి క్షణం ఉండి మీరు ఎందుకు ఇంత నవ్య మాట్లాడుతుంటే, నిమ్మ కవితారెడ్డి అనేట ఆమె
నువ్వెందుకు బయటకు వస్తలేవు, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు, ఎమ్మెల్యే నువ్వు ఎందుకు వస్తలేవు, ఎందుకు మాట్లాడతలేవు అని ప్రతి క్షణం మీరు వెంటాడండి వాళ్ళని. మీరు పిలవంగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా, గౌరవంతో వచ్చినా కదా, నా కళ్ళు నెత్తిలో లేవు కదా, మరి మీడియా వాళ్ళు లేని ఎమ్మెల్యే లేడు కదా, ఎంపీపీ లేదు కదా, మరి ఎందుకు వస్తలేరు బయటికి? వాళ్ళకున్న ఈగో ఫీలింగ్, పొగర్లేంటి, అహంకారం ఏంటి, అది మీరు వెంటపడండి. అక్క గంట మాట్లాడుతుంది కదా అక్క నీ గురించి, గిన్ని చెప్తుంది కదా అక్క మీ గురించి, రాదక్క మాట్లాడరాదక్క, నీ దగ్గర ఏం లేదు, తప్పేం లేదు కదా అక్క, వచ్చి గిడ కూర్చొని మాట్లాడరాదక్క అని మీరు అడగండి తమ్ముడు. ఏం తప్పు ఉంది దాంట్లో? 100% నేను అన్ని దగ్గర పెట్టుకొని ఉంటా. అవన్నీ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేయొచ్చు కదా, అవన్నీ ఆమె నంబర్ కి ఫోన్ చేస్తే లేపుతుందా, మాట్లాడుతుందా అసలు? అంతా ఎట్లా ఉంటది అంటే తీస్తే చాలా ఉంటది. 8978 172 888. హలో హలో, చెప్పండి. నిమ్మ కవిత రెడ్డి గారని మాట్లాడేది? అవును. హాయ్, నేను అనిల్ మాట్లాడుతున్నాండి, యాంకర్ క్యూబ్ నుంచి కాల్ చేసిన. ఆ, లైవ్లో ఉన్నారండి మీరు? హలో 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 హలో, వినిపిస్తుందా అండి? హలో, మాట్లాడతలేదు. సో హలో, సో చూడొచ్చు మనం ఏదైతే నిమ్మ కవితకి కూడా కాల్ చేస్తే కూడా ఆమె కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసిన దాని తర్వాత కూడా టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామంటే కూడా ఆమె కాల్ లిఫ్ట్ చేస్తలేదు. సో మేము కూడా ఆమెని దగ్గరికి వెళ్తాము, వెళ్ళి ఆమెను తీసుకొని వస్తాము, తీసుకొని వచ్చి మేము కూడా డిబేట్ పెడతాం అనమాట. సో మీకు వాళ్ళకి అవసరమైతే రాజయ్యని కూడా పిలుస్తాం. 100% ఇది స్మాల్ నేను ఒక్కటే మీడియా మిత్రులందరికీ కోరుకునేది ఒకటే, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తున్నా, ఏడ మాట్లాడమన్నా మాట్లాడుతున్నా. నాకు వాస్తవానికి జ్వరం వస్తే గోళీలు వేసుకొని కూడా వస్తున్నా, 2 గోళీలు మాట్లాడడానికి ఓపిక లేకుండా కూర్చొని మాట్లాడతాను. ఎందుకంటే నేనేంది అనేది తెలియజేసింది మీడియా మిత్రులే కాబట్టి. మీ అందరు వాళ్ళిద్దరిని తీసుకొని రండి, నాకు ఇది ఒక్క సహాయం చేస్తే ప్రూఫ్ తో సహా బయట పెడతా, 100% పెడతా. ఇప్పుడు ఈ మనోజ్ రెడ్డి మీద కూడా స్టార్ట్ అయింది ఇక నా యుద్ధం. ఆ మనోజ్ రెడ్డి నెంబర్ కూడా నేను చాలా ట్రై చేసిన, దొరకలే నాకు. సో నెంబర్ ఉందా మనోజ్ రెడ్డి మీ దగ్గర? నెంబర్ ఉంది, ఒకసారి నాకు ఒకసారి ఇయ్యరా? అంటే ఈ మనోజ్ రెడ్డి అనే వ్యక్తి మీకు ముందు నుంచి పరిచయం? ఎక్కడ? అక్కడ స్టేషన్ చూస్తా గానీ తమ్ముడు పరిచయం లేదు. శ్రీపతిపల్లి అనే విలేజ్ లో. ఓకే, అంటే ఇప్పుడు ఇవన్నీ అవాస్తవాలు అంటారు మీరు? ఏంటి ఏదైతే మనోజ్ రెడ్డి మాట్లాడేవన్నీ అవాస్తవాలు అంటారు మీరు? ఆయన నిరూపిస్తే వాళ్ళు లైవ్ లో కాల్ చేద్దాం అతనికి. 800 852 3456. ఎప్పుడు వస్తారు? లేదు. హలో హలో, మనోజ్ గారు అండి మాట్లాడేది? అవునండి, నేను క్యూబ్ టీవీ నుంచి యాంకర్ అనిల్ మాట్లాడుతున్నాను. లైవ్ లో ఉన్నారు మీరు? ఓకే. మా ముంగట సర్పంచ్ నవ్య గారు అలాగే ప్రవీణ్ గారు కూడా మనతో ఉన్నారు. ఓకే. ఏదైతే మీరు పెట్టిన వీడియోస్ ఉన్నాయో అవి కూడా వైరల్ కావడం జరిగింది. దానికి సంబంధించి మీరు కొన్ని వాయిస్లు కూడా బయట పెట్టడం జరిగింది. సో అవి కావు, మా వాయిస్ కావు, అవన్నీ మార్ఫింగ్ చేసి మా గొంతు పెట్టిరని చెప్పి ఇక్కడ సర్పంచ్ నవ్య చెప్తుంది. సర్పంచ్ గారి వాయిస్ కాదే, సర్పంచ్ గారి వాయిస్ కాదు కదా. అసలు అంటే కావాలని చెప్పి ఆమెని ఏమంటారు, ఆమె ఆ వ్యక్తిత్వాన్ని చెడగొట్టాలని చెప్పి చేస్తున్నారు. కావాలని చెప్పి నేను ఎలాంటి తప్పులు చేయలేదు అని చెప్పి, ఏదైతే బ్రోకర్ అని చెప్పి కూడా కొన్ని విషయాలు, అమ్మాయిలను సప్లై అలాంటి విషయాలు నేను ఎప్పుడు చేయలేదు అని చెప్పి కూడా తను చెప్తుంది. సర్పంచ్ గారి వాయిస్ కాదు, సర్పంచ్ గారి మీద కాదు కదా. అంటే పక్క సర్పంచ్ గారి మీద కాదు ఇది వీడియోస్ అని మీరు చేసేవి. నేను భవ్య అని పెట్టినా, నవ్య అని పెట్టలే కదండి. అంటే కావాలని చెప్పి ఆ నవ్యం తీసి భవ్యాన్ని పెడుతున్నారు. మీ వెనకాల ఎమ్మెల్యే మనుషులు అందరు కలిసి మిమ్మల్ని కావాలని మీతో చేపిస్తున్నారు పని అని చెప్పి అంటున్నారు. మరి ఎమ్మెల్యే మనుషులు ఉన్నారు కాదండి, వాస్తవాలు ఏంటంటే నాకు వచ్చిన ఆధారాలు ఏదైనా టీవీ ఛానల్ ద్వారానే వచ్చినాయి. ఓకే. ఇక చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అసలు బయటికి పెట్టాలన్నా వద్దా లేదా అన్న డైలమా తోటి ఒక 2 నెలల నుంచి నేనే చాలా సందిగ్ధంలో ఉన్నా. అంటే ఎవరికి సంబంధించి అన్నది మీరు ఫ్యూచర్ లో చూస్తారు కానీ, కదర్ టీవీ ఛానల్ నేను చెప్తున్నా కదా. ఓకే. టీవీ ఛానళ్లకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు చేసి నాకు వీడియోలో వినిపించడం జరిగింది, చేయడం జరిగింది, ఇవన్నీ చేసిండ్రు. అంతా మీడియా ఛానల్సే చేసినాయి. ఓకే. ఆ
ఓకే, మీడియా ఛానల్ చేసిన అదే ఎవరిపైన వేస్తే మీరేమో భవ్య అంటున్నారు, ఇక్కడేమో సర్పంచ్ నవ్య అని అంటున్నారు. మరి ఆహా, నేను అనేది నేను పెట్టింది భవ్య అని పెట్టిన. అదే ఆ భవ్య అనే వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను పెట్టింది భవ్య అని పెట్టిన. ఓకే. సర్పంచ్ నవ్య గారి గురించి అంటే టీవీ ఛానల్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి కూడా వాళ్ళు టెలికాస్ట్ చేయట్లేదు అన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర నాకైతే పక్కా తెలుసు. అంటే మీడియా అంతా సర్పంచ్ నవ్యకి సపోర్ట్ చేస్తున్నారు అంటారు మీరు? సపోర్ట్ చేస్తారంటే లేదండి, ఆగం చేస్తున్నారు. సపోర్ట్ ఎక్కడ చేస్తున్నారు? యూఆర్ యూజింగ్ సర్పంచ్ నవ్య. టికెట్ కావాలంటారు, టికెట్ ఇప్పియండి మీరు మీడియా వాళ్ళందరూ కలిసి. ఎందుకు ఆగం చేస్తున్నారు? టికెట్ అడిగి అంటే మీరు సర్పంచ్ నవ్య కోసం ఆగం చేస్తున్నామని చెప్పి మీరు బాధపడుతున్నారు. 100% కదా. మరి ఇన్ని రోజులు అవుతుంది, మరి ఏ రోజు వచ్చి కలిసిరా సర్పంచ్ నవ్యని? ఎవరిని? సర్పంచ్ నవ్యని. ఇప్పుడు మీరు కలిసిందా అంటారు, ఓకేనా? అవును. 100% ఇప్పుడు నేను ఏ చిన్న రైతు కూడా ఇట్లా ప్రాబ్లం ఉన్నది అంటే నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి కూడా అవును రైతులు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నది, ధరణి మీద ప్రాబ్లం ఉన్నది అంటే నేను పోయి కొట్లాడినాం, ఆపుతా అని చెప్పేసినాం. ఓకే, ఫస్ట్ పాయింట్. ఓకే. పోలీస్ స్టేషన్లలో అవినీతి ఉండేది ఉంటే డైరెక్ట్ చెప్పేసినాం. కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ లో అవినీతి ఉంటే చెప్పినాం. అన్నయ్య నాకు సాయం చేయని నాకు ఫోన్ చేసి నన్ను అడిగేది ఉంటే నేను ముందే పోయి చేద్దును, దానిలో నో డౌట్. అంటే ఇప్పుడు సర్పంచ్ నవ్య గారు మీకు ఫోన్ చేస్తే మీరు తప్పకుండా ఆమెకి సపోర్ట్ 100% ఉండి ఇది వరకు నాకు ఆ చరిత్ర ఉన్నది, ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే గుణం ఉన్నది, ఆ క్యారెక్టర్ ఉన్నది. 100% పక్క నుండి అవతలని చెప్పనుకొని కొడుతుంది ఎవరినైనా. అది ఎవరైనా సరే, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే. వాడు ఎవడైతే ఏందండి, వాడు ఎవడైతే ఒక అమ్మాయిని తప్పు చేసినప్పుడు ఎవడైతే ఊకుంటారా? ఓకే, వెరీ గుడ్. సమాజం చేతగాని సమాజం ఇదండి, చేతగాని చెత్త సమాజంలో ఉన్నాం మనం. ఎందుకున్నామో అర్థమైతే లేదు. మీడియా ఛానల్ అటు ఇటు హైలైట్ చేసి మీడియా ఛానల్ డేటా దగ్గర పెట్టుకొని ఇంకో సదరు నాయకుడి దగ్గర దాని ఏంది డబ్బులు తప్పు 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 మాట్లాడుతున్నారు. ఏ నాయకుడితో తీసుకున్నారు పైసలు? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మీ క్యూబ్ కాదండి, అదే ఛానల్. అవునా? మీ ఛానల్ కాదు, వేరే ఛానల్ తీసుకున్న యూట్యూబ్ ఛానల్. ఓకే. మా దగ్గర పక్కా నేనే ఇచ్చినండి 5 లక్షలు అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర గురించి చెప్తారు. ఓకే, ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? ఉత్తానే వస్తుందా? అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఒకసారి నాకు ఈ నెంబర్ కి ఆధారాలు సెండ్ చేస్తారా? ప్లీజ్ దయచేసి నేను ఏమంటున్నా, ఒకటే ప్రెస్ మీట్ పెట్టండి. ఊర్లో పెడతారా, ఎక్కడ పెడతారా? ప్రెస్ మీట్ లో పెట్టండి. ఓకే. సమాజానికి బుద్ధి ఎందుకంటే నన్నైనా కొంటారు. ఇప్పుడు సర్పంచ్ నవ్య గారికైనా థ్రెట్ ఉంటది, మనోజ్ రెడ్డిని. ఇప్పుడు ఈ విషయం ఎంత పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు విషయాలలో. ఇది ఎందుకు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏంది, ఎక్కడి నుంచి ఏమైంది, డబ్బులు ఏ ఛానల్ కి ఎట్లా చేతులు మారినాయి, ఏ ఊరు నుంచి పాపం తెలుసా తెలియదా కూడా నాకు ఐడియా లేదు. ఓకే. అంటే మీ దగ్గర ప్రతి ఒక్కటి ఆధారం ఉన్నాయి, ప్రెస్ మీట్ ద్వారా మీరు పెడితే విడుదల చేస్తారు ప్రతి ఒక్కటి. లైవ్ ఓకే, లైవ్ పెట్టండి. లైవ్ పెట్టినప్పుడు ఎవరెవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులను, సర్పంచ్ గారిని, అదే విధంగా ఎమ్మెల్యే గారిని అందరినీ కూర్చోబెట్టండి. నేను కూడా అదే లైవ్ కి వస్తా. ఎవరి భాగవతం ఏందనేది లైవ్ లోనే తెలిసేద్దాం. ఓకే, అర్థమైందా అండి? ఓకే ఓకే అండి. ఒకసారి సర్పంచ్ నవ్య గారితో మాట్లాడండి ఒకసారి. సార్, ఇదే మీరు మొన్న వీడియోలో నేను చూసిన కదా, అదే నేను ఎక్కడ పుట్టినా ఏంటి DNA టెస్ట్ చేయాలి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా సార్. అది నేను ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను, నేను మీటింగ్స్కి అటు ఇటు వచ్చినా, నేను ఎక్కడైనా కనబడితే నమస్తే సార్ అంటే నమస్తే అమ్మ అన్నట్టే ఉన్నారు తప్ప మీ విషయంలో మిమ్మల్ని ఎప్పుడైనా విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.